రికార్డింగ్ నెంబర్ 112 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఈ పరమాత్మ నారాయణుడు ఇట్లా అంటూ ఉన్నాడు వీళ్లతో, సనక సనందనాదులతో, నాకు పవిత్ర సాధించి పెట్టిందే మీరు. నాకు ఈ పవిత్రత అనేది ఎందుకు వచ్చిందంటే, మీరందరూ నా పాదాలు, మీ వంటి వారు నా పాదాలని స్మరిస్తున్నారు కాబట్టి నాకు ఈ పవిత్రత వచ్చింది అని చెప్పి వాళ్ళని పొగడుతున్నాడు పరమాత్మ ఒక విధంగా. మళ్ళీ ఇంకా ఏమంటున్నారు, మీరు సద్గుణాలను ఎంతో మంచి మంచి గుణాలన్నీ అలవాటు చేసుకున్నారు, ఋషులయ్యారు, ఎంతో కష్టపడి తపస్సులు చేసుకున్నారు. తపస్సులు మీ అంతట మీరే తపస్సులు చేసుకొని మీకు పవిత్రత మీరే చేకూర్చుకుని మీ స్వంత శక్తితో మీరు అన్ని సాధించుకున్నారు. కాబట్టి కోపం, శాపం ఇటువంటి అవస్థలు, పతనావస్థలు తప్పవు అనే ఇండికేషన్తో చెప్తూ ఉన్నారు ఆయన. అంటే మీరేమనుకుంటున్నారు, మీ తపస్సు వల్ల, మీ శక్తి వల్ల మీరు ఇంత దూరం వచ్చామని అనుకుంటున్నారు. అది మీ శక్తి అని మీరు ఎప్పుడైతే నమ్ముకుంటారో అప్పుడు పతనం తప్పదు, కోపం తప్పదు. నా శక్తి అనేటటువంటిది ఒక విధంగా చెప్పాలంటే అహంకారం కదా. అహంకారం దెబ్బతింటం అనేది సహజంగా జరుగుతుంది. అప్పుడు శాపం ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది. ఇవన్నీ తప్పవు మీ పద్ధతిలో అని ఇండికేట్ చేశారు పరమాత్మ. అలా కాకుండా అన్నీ వదిలేసి సూటిగా నన్నే నమ్ముకొని నాకు శరణాగతి చేస్తే అటువంటి వాడి విషయాలన్నీ నేనే చూస్తా కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి పతనం ఉండదు అని చెప్పి అంతరార్థం. లోపలగా అర్థం ఏంటంటే, మీరు గొప్పవాళ్ళని మీరు అనుకుంటున్నారు కాబట్టి మీకు అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉన్నాయి. సమస్తం నా మీద వదిలిపెట్టి నాకు శరణాగతి చేసి ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళకి కింద పడిపోయేటటువంటి పతనము, కోపాలు లేవు, శాపాలు లేవు అని చెప్పి చెబుతున్నారు పరమాత్మ. సర్వధర్మాల్ని వదిలేసేసి సమర్పణ బుద్ధితో ఆ మొత్తం పరమాత్మ మీద పరిత్యాగం చేసిన వాడు ఎంతో క్షేమాన్ని పొందుతాడు అని అర్థం చేసుకోవాలి మనం కూడా. ఇక్కడ సమస్తము ఆయనే అని ఎందుకు అనుకోవాలి మనం? అంత అధమస్తులమా, ఏమీ చేత కాదా? అంత మరి శరణాగతి అనే మాటకు మనకు వేరే అర్థాలు ఉన్నాయి. ఏమిటంటే పరిస్థితికి ఈల్డ్ అయిపోవటం. ఆ ఈల్డ్ అయిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం, లొంగిపోవడం. అది కాదు ఇక్కడ చెప్తూ ఉన్నది. ఎవరు ఎంత శక్తిమంతులు అనే వివేకంతో, ఇప్పుడు మన శ్వాస కూడా మనం పీల్చుకోలేము. అటువంటప్పుడు నేనే చేశాను, నేనే సాధించుకున్నాను, తపస్సు నేనే చేశానని కంప్లీట్గా అనుకోవటానికి ఆ నేననేవాడు ఎవడో కూడా మనకి ఇంకా క్లారిటీ లేదు. ఎవరిని నేనంటున్నాము? శరీరాన్ని నేనంటున్నావా? మనస్సుని నేనంటున్నావా? కదలకుండా శరీరాన్ని కూర్చోబెట్టినంత మాత్రాన అది తపస్సు అవుతుందా? ఏం జరుగుతోంది? ఈ వివేకం అనేది వాడుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది మన చేతిలో పని కాదు. ఇక్కడ ఈ శ్వాసే నేను పీల్చినప్పుడు నేను 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 అని 10 సార్లు అనుకుని ఏం లాభము? శ్వాస నా ద్వారా పీల్పింపబడుతోంది, శ్వాస జరుగుతోంది నా ద్వారా. అది జరుగుతూ ఉన్నందువల్ల నేను జీవించి ఉండటం, నేనే పనైనా చేయటం జరుగుతోంది తప్ప నేను శ్వాస పీల్చటం అనేది జరగటం లేదు అని చెప్పి అర్థం చేసుకొని, శ్వాసే నేను పీల్చకపోతే నేను ఏ విషయమైనా నా చేతిలో ఉందని ఎలా చెబుతాను? దీనికి పైవాడే కారణం, పరమాత్మే కారణం అని సమస్తం వదిలేస్తారట వాళ్ళు. సమస్త కర్మలు ఆ పరమాత్మలో పరిత్యాగం చేసేస్తారు. అన్ని పనులు చేసేవాడివి నువ్వు, నేను ఊరికే నీ చేతిలో ఇన్స్ట్రుమెంట్ నాయన, నిమిత్త మాత్రుని నేను, నా ద్వారా పనులు జరుగుతున్నాయి అని తెలుస్తోంది నాకు, దీనికి అంతటికీ నువ్వే కర్తవి కానీ నేను కర్తని కాదని వదిలేసిన వాళ్ళకి ఏ రకమైన ఈ అప్ అండ్ డౌన్స్ రావు అని చెప్పేశారు ఇక్కడ. ఇంకా ఏమంటున్నారు, నారాయణమూర్తి చెప్తూ ఉన్నాడు అనమాట. జయ విజయుల విషయంలో మీరేం చేశారు? నా వాకిట్లో ఉన్న ద్వారపాలకుల మీద మీరు అధికారం చూపించారు. పైగా ధర్మాధర్మ నిర్ణయం మీరే చేశారు, శిక్ష మీరే వేశారు. ఇది సరైన పద్ధతి కాదు అని ఒక రకంగా ఇండికేట్ చేస్తూ ఉన్నారు. వ్యంగ్యంగా స్తుతిగా రూపంలో నింద చేస్తూ ఉన్నారు. ఒక విధంగా నారాయణమూర్తి చెప్పాలంటే వినటానికేమో పొగడుతున్నట్టుగా ఉంది. మీరు చాలా గొప్ప తపస్సంపన్నులు, మీ శక్తితో మీరే ఇక్కడి దాకా వచ్చారు, ఇవన్నీ పొగడతలాగా ఉన్నా కూడా వెనకాల నుంచి
ఈ వ్యంగ్యార్థం ఉన్నది. ఏమిటి, మీరిక్కడి దాకా వచ్చి నా నా బాహువుల్లాంటి నా చేతులు, మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం, ఫలానా వాళ్ళు నా కుడి చెయ్యండి, నా 2 చేతులునండి వాళ్ళిద్దరు, అట్లా చెప్పుకుంటూ ఉంటాం కదా. అలా నా చేతులలాంటి వాళ్ళని మీరు శపించారు అని అంటూ ఉన్నారు. కానీ ఆయన అన్న మాట అది కాదు. తప్పు చేస్తే నా చేతులైనా సరే శిక్ష పడాల్సిందే, నా చేతులకైనా సరే శిక్ష పడాల్సిందే, నా బాహువుల లాంటి నా ద్వారపాలకులు అని ఇండైరెక్ట్ మీనింగ్ వస్తుంది అక్కడ. కానీ తెలుసుకోగలిగిన వాళ్ళు తెలుసుకుంటారు, లేని వాళ్ళకి పైన అది వెళ్ళిపోతుంది. ఆ భగవంతుడి మనస్సు అర్థం కాదు వాళ్ళకి. ఎవరికి వాళ్ళుగా ఎంతో కష్టపడి నా పవిత్రత నేనే నిలుపుకుంటున్నాను, నేను ఇంత గొప్పవాడిని, నేను ఇంత తపస్సు చేశాను, మేము ఇంత గొప్పవాళ్ళం, వాళ్ళే చెప్పారు కదా జయ విజయులతో, మేము ఇంత తపస్సు చేసి కష్టపడి స్వామిని చూడటానికి వచ్చామని వాళ్ళంతటి వాళ్ళే చెప్పారు. అది పనికిరాదు అని ఇండికేట్ చేశారు. ఇక్కడ నారాయణుడి మాటలు చాలా తమాషాగా ఉన్నాయి. ఏమంటున్నాడు ఆయన, మీలాంటి సాధువుల విషయంలో తప్పు చేస్తే నా చేతులనైనా సరే ఖండించేయాలి, కత్తిరించి పడేయాలి నా చేతులైనా సరే. మీలాంటి పెద్దల ఎడ, మీలాంటి గొప్పవాళ్ళ దగ్గర తప్పు జరిగిందంటే నా చేతులైనా సరే ఖండించి పడేయాలి అంటున్నాడు. అంటే అర్థం ఏమిటి, అదొక చమత్కారం ఒక విధంగా చెప్పాలంటే. మీరు పెద్దలుగా ఉంటారా, లేకపోతే నా చేతుల లాంటి నా విజయుల్లాగా దగ్గరగా ఉంటారా అని దానికి అసలు మీనింగ్. మీరు పెద్దలుగా ఉండి గౌరవించదగిన స్థానంలో దూరంగా ఉంటారా, ఓకే ఇలా అయితే. కాదు, నా చేతులంత దగ్గరగా నాకు ద్వారపాలకుల్లాగా అంతకు దగ్గరగా మీరుంటారా, నా చేతులకి వాళ్ళకి తేడా లేదు అని చెప్పి చెబుతూ ఉన్నాడు పరమాత్మ. తమాషాగా ఉంటాయి ఇవి. ఇతరుల విషయంలో తప్పు చేస్తే నేను సహించను అన్నాడు. అంటే ఏంటి, మీరు ఇతరులు అని ఒక ఇండికేషన్. మీరు నా వారు కాదు, ఇతరులు అనే, మీరు ఇతరులుగా ఉందామనుకుంటున్నారా అని ఒక విధమైన క్వశ్చన్ ఉంది. తప్పు చెయ్యలేదు జయ విజయులు, కానీ వాళ్ళందరి ముందర విజయులు తప్పు చేశారు అని పరమాత్మ చెప్తే ఆ జయ విజయుల మొహాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు అయ్యో మేం తప్పు చేయలేదు కదా పరమాత్మ, మేం తప్పు చేశామంటున్నారే అనే భావంతో వాళ్ళు ఉంటారా అని. ఇది జయ విజయులకు కూడా ఒక విధంగా టెస్ట్ అన్నమాట. అంటే వాళ్ళు ఎప్పటికీ అట్లా ఉండరు. ఆ పరమాత్మ చూశాడు వాళ్ళని. స్వామి ఏదంటే అదే వాళ్ళకి. మేము తప్పు చేశామని స్వామి అంటే తప్పే, చేయలేదంటే చేయలేదు అంతే. ఆయన ఏమన్నా కూడా తప్పొప్పుల నిర్ణయం భగవంతుడిదే కానీ మాకు సంబంధించింది కాదు అని క్లియర్గా వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళు. సనక సనందనాథులతో ఇంకా ఇలా అంటున్నారు, నా వైకుంఠ నామం వల్ల కూడా, ఆ పేరు కూడా వైకుంఠం అనే పేరు కూడా మీ వల్లనే పవిత్రత వచ్చింది. దానికి మంచి వాళ్ళ చేత స్తుతించబడుతోంది అంటే దానికి కారణం కూడా మీరే. నా పేరుకి ఇంత గొప్పతనం మీరు ఉచ్చరించడం వల్లనే కలిగింది. అలాంటి నా పేరుని చెడ్డవాళ్ళు, నీచులు ఎవరైనా వాళ్ళ చెవులకి కనుక ఆ పేరు సోకితే, వాళ్ళు వినగలిగితే నా పేరు, వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా పోయి వాళ్ళని కూడా పవిత్రుల్ని చేస్తోంది ఆ పేరు మీ వల్లనే అని చెప్పి వాళ్ళని బాగా ఎత్తుతున్నాడు పరమాత్మ. ఇట్లాంటి మీ వంటి వారికి అపకారం ఎవరైనా చేస్తే నా చేతులైనా సరే నేను క్షమించని, నరికి పారేస్తానన్నాడు. ఋషులు చేసిన తపస్సుల వల్ల, తనని గౌరవించినందువల్ల తనకు పవిత్రత వచ్చింది అంటున్నారు పరమాత్మ. అంటే నారాయణుడు ఏం చెబుతున్నాడంటే తనకి తను పవిత్రుడిని అని ఒప్పుకోవటం లేదు, తనకు వచ్చినవి అవి అంటున్నాడు కానీ అవి స్వీకరించట్లేదు. అవి మళ్ళీ పాపులకు పంచిపెట్టేస్తున్నాడు ఆయన. పాపం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నామం వాళ్ళు ఉచ్చరించంగానే, ఈ పేరు భగవంతుడి పేరు వాళ్ళు వాళ్ళ చెవులో పడినా, లేకపోతే వాళ్ళు దాన్ని ఉచ్చారణ చేసిన వాళ్ళ పాపాలన్నీ కూడా పోతున్నాయి. తనకి బ్రాహ్మణులు తపస్సులు ఏదైతే ఇస్తున్నారో దాన్ని పరమాత్మ మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తున్నాడు అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఆయన ఏది ఉంచుకోవటం లేదు. అలా ఇచ్చేస్తాడు అని తెలిసినా కూడా లక్ష్మీదేవి ఆయన దగ్గరికి వచ్చి సమస్తము ఆయనకు అర్పించుకొని ఆయన హృదయంలో కూర్చుందిట. మొత్తం ఆ లక్ష్మికి తెలుసు నేనేది ఉంచుకోనని, తెలిసినా కూడా వచ్చి నా దగ్గర ఉన్నది అంటున్నాడు పరమాత్మ. బ్రాహ్మణులు యజ్ఞం చేసేటప్పుడు హోమంలో
చరువుని ఆహుతి చేస్తారు. ఆ చరువు అనేది నేతులతో మునిగి తేలేటటువంటి పిండి పదార్థం అది. ఓ, ఈ వైరాగ్య సంపన్నుడైన బ్రాహ్మణుడు ఏం చేస్తాడు, తను సరిగా చాలని భోజనం చేసి నాకు సమర్పణగా అంతా ఆచరిస్తాడు. నాకు ఆ చవురుతో కడుపు నిండదు, కానీ ఈ బ్రాహ్మణుడి సమర్పణ బుద్ధితో నా కడుపు నిండుతుంది అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ. బ్రాహ్మణులను, ఆవులను, దీనంగా ఉన్న వాళ్ళని, నన్ను ఒకే సమబుద్ధితో చూడాలి. నాకు మిగతా వాళ్ళకి తేడా గనక చూపిస్తే వాళ్ళు చాలా బాధలు పడాల్సి వస్తుంది అని చెప్పి ఇక్కడ ఎంతో క్లియర్గా రాశారు. సమబుద్ధి ఉండాలి, అందరి యందు సమబుద్ధి ఉండాలి, నన్ను కూడా వాళ్ళతో సమానంగా, వాళ్ళను నాతో సమానంగా చూడాలి అంటున్నారు ఇక్కడ. బ్రాహ్మణులు ఒకవేళ ఎప్పుడైనా అవమానం చేసినా కూడా వాళ్ళని మనం పూజ చేయాల్సిందే అని ఇంకో మాట చెబుతున్నారు. తండ్రిని కొడుకులు ఎలాగైతే గౌరవిస్తారో ఆ రకంగా బ్రాహ్మణుల్ని సంతోషపెట్టాలి. అట్లా సంతోషపెట్టగలిగిన వాళ్ళు నాతో సమానులు అవుతారు. బ్రాహ్మణులు అంటే మళ్ళీ చెప్పుకుందాం, బ్రహ్మ విద్య తెలిసిన వాళ్ళు, బ్రహ్మ విద్య కావాలనుకునేటటువంటి వాళ్ళే బ్రాహ్మణులు. ఆ ప్రవర్తన వల్ల వాళ్ళు బ్రాహ్మణులైనారు, కానీ పుట్టుక చేత కాదని గుర్తుపెట్టుకోవాలి. ఆ రకంగా చూస్తే శూద్రుడి కడుపున పుట్టినవాడు కూడా బ్రాహ్మణ అవ్వచ్చు, వాడు తన ప్రవర్తన ద్వారా. అది మనం మర్చిపోకూడదు. అట్లా ప్రవర్తించే మహనీయులందరూ కూడా వాళ్ళకి నేను అమ్ముడు పోతానటువంటి వాళ్ళకి అంటున్నాడు పరమాత్మ. నేను ఇంకా ఉండను. వాళ్ళు నిస్వార్థంగా ఎవరైతే నాకు శరణాగతి చేస్తారో వాళ్ళకి నేను అమ్ముడు పోయినట్టే, వాళ్ళ అధీనంలో ఉంటాను నేను. వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోతాను. అందువల్లనే భృగు మహర్షి నన్ను తనినా కూడా నేను కోపం తెచ్చుకోలేదు. సంతోషంతో చిన్నపిల్లవాడి ప్రవర్తన ఒప్పుకున్నట్టుగా నేను అది ఒప్పుకున్నాను. ఇలా విష్ణుమూర్తి చెప్తూ ఉన్న మాటలన్నీ కూడా సనక సనందనాదులందరూ విన్నారు. ఆ పలుకులు చాలా సింపుల్గా ఉన్నాయి, చాలా లోతుగా ఉన్నాయి. తప్పు పట్టడానికి వీలైనట్టుగా అమృతం చిలుకుతూ ఉన్నట్టుగా ఉన్నాయి, చాలా తీయగా ఉన్నాయి. కానీ లోపలెక్కడో వీటి అర్థం వాళ్ళకి బాగానే తెలుస్తోంది. మీరు పొరపాటు చేశారు, నా చేతులతో సమానమైనటువంటి జయ విజయులను మీరు శపించటం ద్వారా మిమ్మల్ని మీరే ఇబ్బంది పెట్టుకున్నారు. ఈ సాధుజనులనే బాధ పెడతారు వాళ్ళు. రేపు రాక్షసులై ఎవరిని బాధ పెడతారంటే మీలాంటి వాళ్ళని. అది చాలా అందరికీ హాని కలిగే పని చేశారు అని చెప్పినట్టుగా అయిందన్నమాట. పడ్డారు వాళ్ళేమి సామాన్యులు కాదు. సనక సనందనాదులు వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఏమిటి జరుగుతోంది? ఆ శాపం వల్ల తమలాంటి ఋషులే బాధపడబోతున్నారు. వీళ్ళు రాక్షసులు అయిపోతారు. రాక్షసులై వీళ్ళు ఎవరిని బాధిస్తారు? సాధుజనుల్ని బాధిస్తారు. ఆ సాధుజనులలో తాము కూడా ఉన్నారు కదా, అలా అయిపోతుంది అన్నమాట. మనం కోపంలో చేసే పని మనకే ఇబ్బంది కలిగించేదిగా అవుతుంది. అది కూడా తెలియకుండా అవతలి వాళ్ళని ఏదో చేస్తున్నాం అనుకొని వాళ్ళని మనం తులనాడుతాము, కానీ మనలాంటి వాళ్ళకే మళ్ళీ ఇబ్బంది కలుగుతుంది అనేది మనం మర్చిపోతాము. విష్ణుమూర్తి ఒక విధంగా తమ తప్పులు ఎత్తి చూపటం వాళ్ళు సంతోషపడ్డారు. మనల్ని కూడా స్వామి అంతరంగికులుగా చేసుకున్నాడు, మనల్ని బయట వాళ్ళుగా ఇతరులుగా చూడలేదు కాబట్టి తప్పు చెప్పాడు అని సంతోషపడ్డారు. తెలిసిన వాళ్ళు కాబట్టి, వాళ్ళు యోగులు కాబట్టి సంతోషపడ్డారు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఇట్లా అన్నారు, తండ్రి నువ్వు బ్రాహ్మణులందరికీ ఇష్ట దైవం అవుతున్నావు, ఇట్లాంటి వింత పలుకులు నువ్వెందుకు పలుకుతున్నావు? మా వల్ల పొరపాటు అయిపోయింది. నీలో ధర్మమే అవతారమూర్తిగా నువ్వు వచ్చావు. నువ్వు ఈశ్వరుడు అయి అన్ని అవతారాల్లో దాక్కొని ఉంటావు. ఏ మార్పులు లేకుండా యథార్థ స్వరూపంలో నువ్వు ధర్మానికి రక్షకుడివి. అటువంటి నువ్వు ఏ రకమైన పొరపాటు నిర్ణయం చెయ్యవు అని మాకు తెలిసింది. ఎప్పుడూ కూడా ఏ మార్పులు లేని నిజస్వరూపుడుగా శాశ్వతుడుగా ఉంటావు నువ్వు. నీ నుంచి గుణాలు బయటకు వస్తాయి, కానీ నీలో ఎప్పుడూ ఏ పొరపాటు ఉండదు అని మళ్ళీ స్తుతి చేశారు. లోకంలో ఎవరైనా సరే నీ అనుగ్రహాన్ని పూర్తిగా పొందారంటే వాళ్ళు ఏ భయము లేని వాళ్ళు అయిపోతారు. మునీశ్వరులందరూ కూడా
నీ అనుగ్రహం వల్లనే ఇటువంటి స్థితిని పొందుతున్నారు. మా వల్ల నీకు మేలు జరగటం కాదు తండ్రి, మీ నీ నీ ఉన్నందువల్లనే మేమందరం హాయిగా ఉన్నామని చెప్పేశారు మునీశ్వర్లు ఇక్కడ. నువ్వు అందరి కోరికలు తీరుస్తావు కాబట్టి నీ పాదధూళి ఆ కోరికలు తీర్చుకునే వాళ్ళ తలల్ని అందరి తలల మీద ఉంటుంది. వాళ్ళు నీ పాదధూళిని తల మీద ధరించి నిన్ను కోరికలు అడుగుతారు. అన్ని కోరికలు నువ్వు తీరుస్తావు. ఎంతో అద్భుతమైనటువంటి సార్థక జనులందరూ అర్పించిన తులసిమాలకు నీ పాదార విందాలే సహజమైన చోటైపోయినాయి. వాటిని సేవించే వాళ్లే నీ కరుణ కటాక్షాలని పొందుతూ ఉన్న భాగవత జనులు. వాళ్ళ అనురాగం అంతా కూడా నీ మహిమ వల్లనే నిలబడున్నది. ఇక్కడ పరమాత్మ మాట్లాడే మాటల అంతరార్థం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. సనక సనందనాదులకు అర్థమైంది, ఎందుకంటే వాళ్ళు సామాన్యులు కాదు. పొరపాటు చేశామని వాళ్ళకి అర్థమైంది. పరమాత్మ ఏమంటున్నారు, నా పేరు, నా నామం, భగవన్నామం ఎవరైతే స్మరిస్తారో వాళ్ళ సకల పాపాలన్నీ కూడా పోతాయి. ఆ పేరుకు ఆ పవిత్రత మీలాంటి వాళ్ళ వల్ల వచ్చింది అని ఆయన అన్నారు. దానికి అర్థము ఒక విధంగా రివర్స్ అన్నమాట. నా నామం స్మరించినందువల్లే మీరింత గొప్పవాళ్ళు అయ్యారు అని పరమాత్మ అనరు. నామము మనకి వింటే మామూలుగా కూడా చెబుతారు, భగవంతుడి కంటే భగవంతుడి పేరుకి ఎక్కువ పవిత్రత ఉన్నది. ఎందుకంటే భగవంతుడిని ఎలా స్మరిస్తాము మనం? ఆయన్ని స్మరించాలంటే ఆయన గుణాలన్నీ తెలుసుకోవాలి, ఆయన పేర్లన్నీ తెలుసుకోవాలి. అందువల్లనే మనకి మార్పు వస్తుంది. కానీ మనలో అందువల్లనే మనకు పవిత్రత కలుగుతుంది, అందువల్లనే మనకు సుఖశాంతులు వస్తాయి తప్ప భగవంతుడిని డైరెక్ట్గా పట్టుకోవాలంటే మనకు వేరే మార్గం లేదు. ఆ రకంగా ఆయన పేరు అంత పవిత్రమైనటువంటిది అని అలా చెప్పారన్నమాట. ఇక్కడ భగవంతుడు అనే మాటలు కూడా మీరు మీ స్వంత బుద్ధితో మీరే చేస్తున్నాను అనే భావం ఉన్నందువల్ల హెచ్చుతగ్గులన్నీ కూడా మీ మీద పడుతున్నాయి. అదే పూర్తిగా మానసికమైనటువంటి శరణాగతి చేసి మీరు పనులు చేసుకుంటూ పోతే మీకు కర్మబంధం కూడా ఉండదు. మీరు గొప్పవాళ్ళము అనుకున్నప్పుడు గొప్పతనం లేకపోవటము అనేటటువంటి పరిస్థితికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ దానికి అవకాశం లేదు. మీరు పరమాత్మకి సమస్తం అర్పించుకున్నప్పుడు ఆ అవకాశం లేదని ఒకటి. తర్వాత వీళ్ళు భగవన్నామం తలుచుకుంటే పాపాలన్నీ పోతాయి అని ఇన్నిసార్లు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ సనక సనందనాథుల మనసులో ఒక భావం ఉంది. అదేమిటంటే, భగవన్నామం చేసుకొని మేము పవిత్రులమయ్యాము, మేము తపస్సులు చేసి పవిత్రులమయ్యాము. తపస్సు అంటే భగవన్నామమే కదా, వేరే ఇతరమేది భావించకుండా ఉండటం. అంటే అర్థం ఏంటి? అందరికీ అలా అవుతుంది అని వాళ్ళు నమ్మటం లేదనమాట. పాపులైన వాళ్ళు భగవన్నామం చేసుకొని పవిత్రం అవుతున్నారు అనేది ఒక విధంగా వాళ్ళు నమ్మటల్లా. పాపులకు శిక్ష పడాల్సిందే, కానీ తాము మాత్రం భగవన్నామం చేసుకొని పవిత్రులం అవుతున్నాము అనేట్టుగా ఉంది వాళ్ళ బిహేవియర్. అందుకని వివరంగా చెప్తూ ఉన్నారు పరమాత్మ, నా నామం వల్ల మీరు పవిత్రులైతే మరి పాపులు ఎవరా? వాళ్ళు శిక్షార్హులా? శిక్షించాలా వాళ్ళని? నా నామస్మరణ చేసుకోగానే వాళ్ళు పవిత్రులు అయిపోతున్నారు కదా మీలాగానే అని చెప్పి చెబుతున్నారు. ఇక్కడ మనం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం చాలా ఉంది. ఎవరో తప్పు చేశారు, ఎవరో పాపులు, మనం మటుకు అలా చేయటం లేదు. అది సరైన భావం కాదు. సర్వత్రా భగవంతుడే ఉన్నాడు, అందరిలో అందరూ భగవంతుడుగానే ఉన్నారు. వాళ్ళ ప్రవర్తన సరిగా లేకపోతే తప్పులెన్నే బాధ్యత కానీ, వాళ్ళని శిక్షించే బాధ్యత కానీ, వాళ్ళకి శిక్ష పడాలనే చేసే ప్రయత్నం కానీ మనకెప్పుడు పనికిరాదు. అది మనకు మేలు చెయ్యదు. అది బాగా అర్థం చేసుకోవాలి. లేకపోతే చాలామంది పాపం గట్టి పట్టుదలతో ఉంటారు, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని వాళ్ళ వంతు కృషి చేస్తారు. తప్పు చేయని వాళ్ళకి సహాయం చేయటం కాదు వాళ్ళు చేసేది, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అనే ప్రయత్నంలో లోకంలో అనేక రకాలుగా నిలబడే వాళ్ళు ఎంతమందో ఉన్నారంటే వాళ్ళు తప్పొప్పుల నిర్ణయం వాళ్ళు తీసుకున్నారన్నమాట. భగవంతుడి సృష్టిలో, ఆయన గవర్నమెంట్లో మనమెవరం ఒక నిర్ణయం తీసుకొని
దాని ప్రకారం మన జీవితాలని మనం పాడు చేసుకుంటాం. ఇహ కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఎవరికో శిక్ష పడేయాలని చెప్పి అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది సరైన జీవన విధానం కాదు. ఒకళ్ళు సుఖపడాలి, ఇతరులని సుఖపెట్టాలి, అదే పద్ధతి తప్ప ఆ సుఖపడటానికి ఏమిటి మార్గం, ప్రశాంతంగా ఉండటానికి ఏమిటి మార్గం అంటే పరమాత్మ నామస్మరణే. ఎందువల్ల ఆయన నామస్మరణ మనం ఎందుకు చేయాలంటే మన బాగు కోసమే. దానివల్ల ఆయనకు వచ్చేది పోయేది ఏదీ లేదు. మనం తలుచుకోనందువల్ల ఆయనకి జరిగే అపకారం లేదు, మనం తలుచుకున్నందువల్ల ఆయనకు వచ్చే ఉపకారము లేదు. ఆ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి. మనం ముందు ముందు కూడా చదువుకున్నాం ఇదివరకు, భగవంతుడి గుణాలు ఎందుకు తెలుసుకోవాలి అనే మాటకి అర్థం ఏమిటంటే భగవంతుడి గుణాలు మనం తెలుసుకోకపోతే ఎలా స్మరిస్తామో, అందుకని ఆయన సద్గుణాలన్నీ మనం తెలుసుకోవాలి. ఆ సద్గుణ స్వరూపుడి నామం ఆ ఉచ్చారణ చేసినంత మాత్రం చేతనే, ఆ నామం తలుచుకున్నంత మాత్రం చేతనే మనలో ఉన్నటువంటి అపవిత్రత అంటూ ఏదైనా ఉంటే అదంతా తొలగిపోతుంది. మనకి సుఖం వస్తుంది, మనతో ఉన్న వాళ్ళకి సుఖం వస్తుంది. కాబట్టి ఇన్నిసార్లు చెప్పడం జరుగుతుంది. అది ఆ పవిత్రమైన నామస్మరణ చేస్తూ పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి కర్మబంధం కలగదు. ఆ కేవలం పేరుచ్చరించినంత మాత్రం చేత, అంటే అదంతా కూడా మంత్రోచ్చారణ. మంత్రము అంటే మననము చేసేది మంత్రం. మళ్ళీ 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 దాన్నే చేసినందువల్ల గట్టిపడుతుంది. మననం చేసినందువల్ల మనలను పవిత్రుల్ని చేస్తుంది ఆ నామము అని ఈ కథలో మళ్ళీ కూడా చెబుతూ ఉన్నారు. అంతేగాని ఇంకొకళ్ళ దోషాలని, ఇంకొకళ్ళు చేసిన తప్పుల్ని ఎత్తి చూపటం వల్ల ఎటువంటి ప్రయోజనము ఎవ్వరికీ కలగదు. చివరికి సనక సనందనాదులకు కూడా ఇదే గతి. ఏమిటి గతి? పవిత్రమైన నామాన్ని ఉచ్చరించుకుంటూ వాళ్ళల్లో ఉన్న దోషాలని పోగొట్టుకోవటమే. ఎవరి దోషాలు వాళ్ళకి తెలియవు. ఆ మాయబెట్టాడు భగవంతుడు. నేను పర్ఫెక్ట్ అని ప్రతివాడు అనుకుంటాడు. ఎందుకంటే నేను అనే మాటకి ఒకటే అర్థం ఉన్నది, పరమాత్మ అని అర్థం. దానికి అంతర్యామి, లోపలగా ఉండేవాడు అని అర్థం. అందుకే అందరూ నేను 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 అంటాం. ఆ నేను పవిత్రమే, అందులో అట్లాంటి సందేహం లేదు. కానీ మనము దాన్ని ఆ నేనుని అడాప్ట్ చేసుకొని ఆ ఫిజికల్ బాడీకి, సెన్సెస్కి అన్వయించుకుంటున్నాం. అవి ఎప్పుడూ పవిత్రం అవ్వవు. అవి కలర్డ్ గ్లాసెస్ అవన్నీ కూడా. అవి పవిత్రం, ఏ నామం ఉచ్చరించినా అవి పవిత్రం అవ్వవు. వాటితో పవిత్రత, కలర్ గ్లాసు ప్లెయిన్ గ్లాస్ అవ్వాలంటే బ్యాలెన్స్ నేర్చుకోవాలి. బ్యాలెన్స్ నేర్చుకోవాలంటే భగవన్నామం అంటే ఒక యాంకరింగ్ ఉండాలి. దీన్ని పట్టుకున్నప్పుడు ఈ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. బ్యాలెన్స్ కావాలి అని చేసే పని సక్సెస్ అవ్వదు. ఫలితం కావాలి అని చేసే పని ఎప్పుడూ సక్సెస్ అవ్వదు. అదే చెప్తూ ఉన్నారు ఇక్కడ. పరమాత్మ తానే సద్గురువై గైడ్ చేస్తూ ఉన్నారు వాళ్ళని. ఏం చెప్తూ ఉన్నారు? ఎవరు తప్పు చేసినా నా నామం స్మరించినందువల్ల వాళ్ళు తప్పులలో నుంచి బయటపడతారంటే జయ విజయులకు కూడా నామస్మరణే, మళ్ళీ తపస్సు చేసుకోవటమే అది పోవటానికి, ఆ చేసిన దోషం పోవటానికి మళ్ళీ సహాయం చేస్తుంది. లక్ష్మీదేవి అంతటి ఆవిడ, ఆమెని కోరలేదు. ఆమె కావాలని నేను ఆమెను కోరలేదు. ఆమె సమస్తము సమర్పణ చేసుకొని నాతో పాటు ఉంటుంది. ఎందువల్ల? ఆవిడ సమర్పణ వల్ల ఉంటుంది, కానీ నేను కోరినందువల్ల కాదు. ఆవిడ నా దగ్గర ఉంటుంది కాబట్టే సృష్టి మొత్తానికి కూడా ఈ సంపద అనేటటువంటిది దక్కటం అనేది జరిగింది. అందరూ సంపదతో ఎందుకున్నారు? అందరూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వాళ్ళందరికీ ఎందుకు వచ్చిందంటే ఆమె నా దగ్గర ఉంటుంది కాబట్టి, మీరందరూ నన్ను స్మరిస్తూ ఉన్నారు కాబట్టి ఆవిడ యొక్క సంపద మీకందరికీ కూడా పంచబడింది. నేను విరాగిని అంటున్నాడు పరమాత్మ. నాకు ఏ రాగము లేదు, ఏ కోరిక లేదు. కోరిక ఉన్న వాళ్ళని రాగి అంటారు, లేని వాళ్ళని విరాగి అంటారు. అంటే వైరాగ్య సంపన్నులు అన్నమాట. నేను ఏ కోరిక లేనివాడిని కనుకనే నేను తీర్పు సరిగా చేయగలుగుతున్నా, అందరినీ సమాన దృష్టితో చూడగలుగుతున్నా. ఇందులో నాకేదో కావాలి అనే పాయింట్ కనుక ఉన్నదంటే నేను ఇట్లాంటి తీర్పు చెయ్యలేను, అందరినీ క్షమించలేను. తప్పు చేసిన వాళ్ళకి దిద్దుకునే అవకాశం నేను ఇవ్వలేకపోతాను. నేను
విరాగిని కనుకనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అని చాలా క్లియర్గా పరమార్థాన్ని నారాయణుడు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. తీర్పులో న్యాయాన్యాయాలు రాగద్వేషాలని బట్టి ఏర్పడకూడదు అని చెబుతున్నాడు. నీ ఇష్టాయిష్టాలని బట్టి తీర్పు ఇవ్వటం కరెక్ట్ కాదు. ఆ ఇష్టాయిష్టాలనే వాళ్ళు ఏ తీర్పు అయితే చెబుతారో అదే ధర్మము. ప్రస్తుతం ఫలానా వాళ్ళు జయ విజయులు తప్పు చేశారు అని నింద వేసినందువల్ల జయ విజయులకు ఎటువంటి నష్టము లేదు. ఎందువల్లంటే వాళ్ళు కష్ట నష్టాలన్నిటినీ పరమాత్మకు వదిలేశారు. మాకు కష్ట నష్టాలు, మాకు సుఖ దుఃఖాలు అనేవి లేవు. ఏది జరిగినా అది పరమాత్మ ప్రసాదమే అనే భావంతో ఉన్న వాళ్ళని ఎవరు మటుకు ఏం చేయగలుగుతారు? ఏది జరిగినా వాళ్ళు భగవత్ ప్రసాదంగానే తీసుకుంటారు. అందువల్ల వాళ్ళకు వచ్చిన నష్టం లేదు. కాకపోతే శపించిన వాళ్ళకి ఆ దోషం పోగొట్టుకోవాల్సిన బాధ్యత ఉన్నదన్నమాట. అందువల్ల చెప్తూ ఉన్నారు పరమాత్మ, బ్రాహ్మణులు నా పాదాల మీద నమ్మకంతో నన్ను స్మరిస్తూ ఉన్నప్పుడే నేను ఎక్కువ తృప్తి పడతాను, నా కడుపు నిండుతుంది. చరువు అనేటటువంటి పేలపిండి పాలు నెయ్యి కలిపిన చేసిన యజ్ఞహోమం కోసం వాళ్ళు ఆ పవిత్ర ద్రవ్యాన్ని అగ్నిహోత్రుడికి అర్పిస్తారు. అగ్నిహోత్రుడి రూపంలో నేనే స్వీకరిస్తాను. కానీ నేను దానితో తృప్తి పడలేను. దాంతో నిజంగా నా కడుపు నిండదు. తను సమస్తాన్ని ఎవరైతే నాకు అర్పణ చేసి నా నామాన్ని స్మరిస్తారో వాళ్ళ వల్ల నాకు కడుపు నిండుతుంది. అప్పుడు నేను తృప్తి పెడతాను. ఇదే నారాయణుడి తృప్తికి అర్థము అని మళ్ళీ మనం కూడా అర్థం చేసుకోవటం కోసం స్మరించిన వారికి తృప్తిని కలగజేస్తాడు. వారు స్మరించినందువల్ల తాను కూడా తృప్తి పడతాడు. కేవలం యజ్ఞాలు చేసి యజ్ఞాల్లో ఆహుతి చేసే పేలపిండి వల్ల కాదు ఆయన కడుపు నిండేది అని రాసేస్తారు ఇక్కడ క్లియర్గా. మన రికార్డింగ్ నెంబర్ 112 అయిపోయింది.